ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ చరణంలో దైవజనుడు దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనము చెడ్డవారిని చూసి వ్యసనపడకూడదని ఈ కీర్తన ఆరంభిస్తూ ఉంటున్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచి దేశమందు నివసించి సత్యమును అనుసరించాలని దైవజనుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మన దేవుడైన ప్రభువులో సంతోషించి ఆనందించే వారంగా ఉండాలని, అలాగున మన హృదయ అక్కర్లు అవసరతలు దేవుడు తీర్చేవాడుగా ఉంటాడని దైవజనుడు దావీదు ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బట్టి మనము సంతోషించే వారంగా ఉంటున్నామా? నిజంగా ఆ సంతోషము మన జీవితంలో కలిగి ఉంటున్నామా? దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మరి దావీదు ఒకానొక సమయంలో తన జీవితంలో పాపములో పడిపోయినప్పుడు 51వ కీర్తనలో ఆయన అంటున్నాడు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటున్నాయని బైబిల్ సెలవిస్తుంది. ఆ యొక్క నీ హృదయంలో ఉన్న వాంఛలను, కోరికలను నెరవేర్చాలి అంటే నువ్వు దేవుని బట్టి సంతోషించేవాడవుగా, సంతోషించే దానవుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీవు అలాగున ప్రభువును బట్టి ఆనందించినప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చి, దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మాదిరికరంగా, తన నామానికి మహిమకరంగా దేవుడిని నిలబెట్టాలనుకుంటున్నాడు. దావీదు తన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి సంతోషపడుతూ వచ్చినాడు. 1 సమూయేలు గ్రంథంలో దావీదు సమస్తము కోల్పోయినప్పటికీ కూడా 1 సమూయేలు 30వ అధ్యాయంలో దావీదు సమస్తమును సంపాదించుకొనని దేవుడు సెలవిచ్చినాడు. కారణం, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని సంతోషిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా సమస్తము కోల్పోయి నీ సహాయకుడుగా మన పితరులైనటువంటి దైవజనురాలు రూతు కూడా తన జీవితంలో దేవుని బట్టి సంతోషపడుతూ వచ్చింది. అందును బట్టి దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన విధానంలో రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించి, అలాంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో కూడా అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన నీ హృదయ వాంఛను తీర్చును గాక.